క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారని, మరి వాక్యాన్ని ప్రతిరోజు వింటూ ఆత్మీయంగా బలపరచబడుతున్న నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో ఏర్పరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 4:9 నుండి 10 చదువుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందిన వాడై ఉండెను. వేదన పడి తన కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా, దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా దేవ పరిశుద్ధులను తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. కృప చూపించను ఆయన. యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారు ప్రభా, మరి కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. వినగలిగే చెవిని గ్రహించే మనసును దయచేయండి ప్రభా. నీ వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో వారు అర్థం చేసుకుని కృప చూపించమని నీ సేవకుడు నన్ను ఆత్మ చేత నింపి నా నోటని మాట ఉంచి నీ వాక్యం అర్థమయ్యే రీతిలో సూటిగా స్పష్టంగా తేటగా మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మరి మీరు వాక్యాన్ని వీక్షిస్తున్నారు కదా. మరి సమయం ఏర్పరచబడిన వాక్యాన్ని ఆధారం చేసుకుని ఎబ్బేజు అనే ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఈయనకి వేదన అనే పేరు పెట్టడం జరిగింది. ఎబ్బేజు గురించి బైబిల్లో చాలా తక్కువగా, దినవృత్తాంతాల గ్రంథంలోనే మరి మొదటి గ్రంథం 4:9-10 అంటే 2 వచనాల్లోనే ఇతను గురించినటువంటి ప్రస్తావన వ్రాయబడింది. ఎబ్బేజు అంటే తల్లి వేదనతో కందంట. సహజంగా స్త్రీ ప్రసవ వేదన పడితేనే ఈ లోకంలో పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆమె మరింత వేదన పడి ఉండొచ్చేమో మేబీ. అందుకే ఈయనకి ఎబ్బేజు అనే పేరు తన తల్లి పెట్టినటువంటి సందర్భాన్ని చూస్తాం. అయితే పేరైతే పెట్టింది, కానీ తాను పెరిగే కొద్దీ ఆ పేరు కూడా పెరగడం, సమాజంలో అతన్ని అనేక విధాలుగా మరి అవమానానికి గురి చేస్తున్నటువంటి సందర్భంలో ఎబ్బేజు అనుకున్నాడు, పేరైతే మార్చుకోలేని కానీ బ్రతుకు మార్చుకునే అవకాశం ఉంటుంది అని తన మనసులో తాను అనుకొని, బ్రతుకు మార్చే శక్తి కేవలం దేవునిలోనే ఉంది, పేరులో ఏముంది అని అనుకొని పేరు మార్చకపోయినా భవిష్యత్తు మార్చగలిగిన దేవుడు ఉన్నాడని వేదన అనే పేరు పెట్టబడినప్పటికి కూడా మరి ఎబ్బేజు మరి తన భవిష్యత్తును, తన పేరు కంటే తన జీవితాన్ని బాగు చేసేటటువంటి దేవునికి తను అప్పగించుకుంటున్నాడు. అందుకే ఎబ్బేజు అంట మరి 4 విషయాలు దేవుణ్ణి అడిగాడంట. 4 విషయాల్లో ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగాడంట. మొదటిగా, నీవు నన్ను ఆశీర్వదించు. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టి, నీవు నన్ను ఆశీర్వదించు. బ్లెస్ మీ ఓ లార్డ్, బ్లెస్ మీ. బరాకాక్ అంటారు అనమాట, విజయం. బ్లెస్ మీ అంటే నాకు విజయాన్ని దయచేయి. అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించమని దేవుడు ఇక్కడ ఆ దేవుణ్ణి ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. సామెతల గ్రంథం 10:22 యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. కనుక ఆశీర్వదించే దేవుడు, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎబ్బేజు అడుగుతున్నాడు, ప్రభువా నేను ఆశీర్వాదంగా ఉండాలి, నీవు నన్ను ఆశీర్వదించు, బ్లెస్ మీ. ఆదికాండం 12:1-10 దేవుడు అబ్రహామును పిలిచి నిన్ను ఆశీర్వదిస్తానంటాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తానన్నాడు. కనుక ఈరోజు ఎబ్బేజు వలె నువ్వు కూడా దేవుణ్ణి అడుగు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించు. నా పేర్లు ఏం లేదు, నా స్థితిగతులు ఏమి లేదు, కానీ నా జీవితాన్ని మార్చే దేవుడు, నాకు తోడై ఉండే దేవుడు, నన్ను ఆశీర్వాదంగా ఉంచేటటువంటి దేవుడు కేవలం నీవు మాత్రమేనని దేవుని మనం అడగాలి. కనుక ఈరోజు ఎబ్బేజు వలె మనం కూడా దేవుని ప్రార్థించాలి. ప్రభువా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, బ్లెస్ మీ అని దేవుని అడగాలి. ఎందుకంటే దేవుని దగ్గర ఆశీర్వాదాలను పట్టజాలని మనం అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడిచ్చేవాడు. కనుక ఎబ్బేజు అడుగుతున్నాడు, మొదటిగా నీవు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. కనుక ఎబ్బేజు వంటి ప్రార్థన మనం చేద్దాం. చాలా చిన్న ప్రార్థనే, కానీ చాలా బలమైన ప్రార్థన ఎబ్బేజు చేశాడు. కనుక నీవు నన్ను ఆశీర్వదించమని అడుగుతున్నాడు. కనుక సహోదరులారా, వాక్యం ఏంటంటే నీ జీవితంలో
నీ పేరును బట్టి, నీ స్థితిగతులను బట్టి అనేకులు అవహేళన చేస్తున్నారా, అవమానపరుస్తున్నారా, నిందిస్తున్నారా? భయపడొద్దు. నీ పేరు మార్చుకోకపోయినా నీ స్థితిగతులు మార్చే దేవుడు ఉన్నాడు, నీ పరిస్థితులు మార్చే దేవుడు ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. అందరికంటే ఎత్తైన స్థితిలో దేవుడు నిన్ను ఉంచగలడు. ఎవరెవరైతే నిన్ను అవహేళన చేశారో, అవమానపరిచారు, వారందరికంటే ఎత్తుగా నీ తల ఎత్తటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే దావీదు ప్రార్థన చేస్తూ, ప్రభువా నేను ఎక్కాలైనంత ఎత్తైన కొండ మీదకి నేను నెక్కించమని ప్రార్థన చేశాడు. కనుక సహోదర సహోదరులారా, ఎబ్బేజు వలె మనం దేవుని ప్రార్థన చేద్దాం, నీవు నన్ను ఆశీర్వదించమని. రెండవదిగా అడుగుతున్నాను, నా సరిహద్దులను విశాలపరచు, మల్టిప్లై మీ. దేవా నీవు నన్ను అభివృద్ధి పరచు, నా సరిహద్దులను విశాలపరచు అని అడుగుతున్నాను. 147వ సంకీర్తన 14 వచ్చిన మనం చూడగలిగితే, 147:14 మనం చూడగలిగితే కీర్తనాకారుడు ఏమంటాడంటే, 147:14 మనం చూడగలిగితే, నీ సరిహద్దుల సమాధానము కలుగజేయవాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయన. నీ సరిహద్దుల సమాధానం కలుగజేసేవాడు, మంచి గోధుమలతో నేను తృప్తిపరిచేవాడు ఆయన. కనుక దేవుడు అంటున్నాడు, మరి ఈరోజు ఎబ్బేజు అడుగుతున్నాడు దేవుని, ప్రభా నా సరిహద్దులు విశాలపరచు ప్రభా, నన్ను అభివృద్ధి చేయమని అడుగుతున్నాడు. యెషయా గ్రంథం 54:12 కూడా మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 54:12 కూడా, మాణిక్యములతోనూ నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు. దేవుడు అంటాడు, మాణిక్యములతో, మణిమాణిక్యాలతో, సూర్యకాంతములతో నీ గుమ్మాన్ని కడతా, నీ కోటలు కడతా, ప్రశస్తమైన రత్నాలతో నీ సరిహద్దులు ఏర్పాటు చేస్తున్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈరోజు నువ్వు కొంచెం అయి ఉండొచ్చు, కానీ తుదకు మహాభివృద్ధి పొందుతావు. కనుక దేవుడు నిన్ను అభివృద్ధి పరిచే దేవుడు, నీ సరిహద్దులు విశాలపరిచే దేవుడు. చక్కగా మరి మణులు మాణిక్యాలతో, సూర్యకాంతములతో, ప్రశస్తమైన రత్నములతో, కోట గుమ్మములతో, మరి మణి మాణిక్యాలతో నీ సరిహద్దును విశాలపరిచే దేవుడుగా ఉన్నాడు. కనుక ఎబ్బేజు వలె మన దేవుణ్ణి అడగాలి, ప్రభువా ప్రార్థన చేయాలి, దేవా నీవు నన్ను సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన సరిహద్దును విశాలపరిచేటటువంటి దేవుడిగా ఉన్నాడనే సత్యాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా మూడవదిగా మరి ఎబ్బేజు ప్రార్థన చేస్తూ, ప్రభువా నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి, యువర్ హ్యాండ్ ఓ లార్డ్, యువర్ హ్యాండ్ విత్ మీ. దేవా నీ యొక్క చెయ్యి నాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుని చెయ్యి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి చెయ్యి. ఎందుకంటే దేవుని చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దేవుని చేతిలో ఆశీర్వాదాలు దాచబడ్డాయి. కనుక దేవుని చెయ్యి ఎవరి మీద అయితే ఉంటుందో వారు ఆశీర్వదించబడినటువంటి స్థితిలో ఉంటారు. ఎందుకంటే దేవుని చెయ్యి ఉంటే చాలు. ఎందుకంటే నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవని దేవుని వాక్యం చెబుతుంది. నిర్గమకాండం 8:16 ఒకసారి చూడగలిగితే, నిర్గమకాండం 8:16 నిర్గమకాండం 8:16 అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశం ధూళిని కొట్టు, అది ఐగుప్తు దేశం అంతా పేలగున అహరోనుతో చెప్పగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టిన పేలు మనుషులందరి మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతా మా దేశపు ధూళి అంతయు పేలాయను. చూడండి ఇక్కడ దేవుని, కనుక దేవుని చెయ్యి ఎవరికైతే తోడుగా ఉంటుందో ఆ తోడు, దేవుని చెయ్యి యొక్క సహాయం వలన మనము గొప్ప కార్యాలను చేయగలమన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాం. కనుక ఇక్కడ ఎబ్బేజు అడుగుతున్నాడు, ప్రభు నీ చెయ్యి నాకు తోడుగా ఉండదా ఇచ్చే. కనుక దేవుని చెయ్యి, దేవుని హస్తము గొప్ప కార్యాలు చేసేది. దేవుని చేతిలో మరి స్వస్థపరిచే చేతులు, దేవుని చేతులు ఆశీర్వదించే చేతులు, దేవుని చేతులు తోడుగా ఉండే చేతులు. అందుకే ఇశ్రాయేలు భయపడొద్దు, చూడు నువ్వు నా అరచేతుల్లోనే నేను చెక్కుకొని ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఆయన పిల్లలుగా ఉన్నటువంటి మనం మన జీవితం ఎలాగుందో పరిశీలన చేసుకుందాం. కనుక దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండమని మరి ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన వల్ల మనం కూడా అటువంటి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా 4వదిగా ఎబ్బేజు ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా నీవు నన్ను అన్ని విషయాలు కీడు రాకుండా నీవు నన్ను
తప్పించు అని అడుగుతాడు. కనుక 4వదిగా దేవుడు మన జీవితాల్లో కీడు రాకుండా కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రార్థన నేర్పిస్తూ మత్తయి సువార్త 6:13 మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి కీడు నుండి తప్పించు. కనుక మానవ జీవితంలో ఎన్నో రకాల కీడు సంభవిస్తూ ఉన్నాయి. కీడులు చేసి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దావీదు అంటాడు, ప్రభువా నాకు అపకారం చేసేవారు, మా కీడు తలపెట్టేవారు నా తల వెంట్రుకల కంటే లెక్కక మించి ఉన్నారు అన్నాడు. కనుక ఈరోజు దేవుడు నిన్ను కీడులన్నిటిలోనే కాపాడగలిగినవాడు. ఎబ్బేజు అడుగుతున్నాడు, ప్రభువా కీడు రాకుండా, ఈ కీడు రాకుండా, ఏ ఆపద రాకుండా నన్ను కాపాడమని ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఈరోజు మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఎబ్బేజు వేదన అనే స్థితిలో తన పేరు పెట్టబడింది కానీ తన పేరు మార్చుకోలేకపోవచ్చు, కానీ భవిష్యత్తు మాత్రం ఆశీర్వాదకరంగా ఉండేటటువంటి విధంగా భవిష్యత్తును తీర్చిదిద్దే దేవుడు ఆయన నమ్మినటువంటి దేవుడిని గుర్తిరిగి మరి ఎబ్బేజు తన దేవుడైన ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవాకు మొర్ర పెడుతున్నాడు. 4 విషయాలు మొర్ర పెడుతున్నాడు. 1, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్నాడు. 2వదిగా నీవు నా సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్నాడు. 3వదిగా నీ చెయ్యి నాకు తోడుగా ఉండదా ఇచ్చేమన్నాడు. 4వదిగా ప్రభువా నన్ను కీడు రాకుండా నన్ను కాపాడమని అడుగుతాడు. కనుక ఈరోజు ఎబ్బేజు చేసిన ప్రార్థన మనం కూడా చేయగలిగితే దేవుడు మనకు తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా మనల్ని అభివృద్ధి చేయటానికి, మన సరిహద్దులు విశాలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా దేవుని చేయి మనకు తోడుగా ఉండడానికి సహాయముగా ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీడు రాకుండా మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు, మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఏదైతే ఎబ్బేజు అడిగాడో, ఎబ్బేజు అడిగిన వాటిని దేవుడు అతనికి దయచేశాడను. కనుక ఈరోజు మనం నమ్మకంతో అడుగుదాం, విశ్వాసంతో అడుగుదాం. ఎబ్బేజు విశ్వాసంతో మొర్ర పెట్టాడు దేవునికి. మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఆ మొర్ర విని ఎబ్బేజు ఏదైతే అడిగాడో అన్నిటిని దయచేశాడు. కనుక దేవుడు అంటున్నాడు, అడుగుడి మీకు ఇవ్వడం అన్నాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్నా ప్రియ సహోదరు నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ స్థితిలో ఉండొచ్చు, నీ అవసరాలు ఏంటో, నీ అక్కరతలు ఏంటో దేవునికి బాహాటంగా తెలుసు. అయితే ఎబ్బేజు వలె నువ్వు దీన మనసుతో, నలిగిన మనసుతో దేవుణ్ణి అడగగలిగితే దేవుడు నీ మొరాలకించి నీకు సహాయం చేయడం సిద్ధంగా ఉన్నాడు. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా. కనుక ఈరోజు ఎబ్బేజు వంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉందాం. అలాగూ ఎబ్బేజు వంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉంటూ దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రభు పేరట జ్ఞాపకం చేస్తూ మరి అనేక ప్రార్థనలకు జవాబును పొందేటటువంటి బిడ్డలుగా ఉండనట్లుగా సిద్ధపడదాం. దేవుని కృప మీకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా దేవ పరిశుద్ధ వందనా చిరసం కృప చూపించున్నాయన. ఇదిగో తండ్రి సమయంలో ఎబ్బేజు ప్రార్థన గురించి నేను ఇంతవరకు వాక్యాన్ని ధ్యానం చేశాం. విన్న వాక్యాన్ని బిడ్డల హృదయం నాటండి ప్రభు. వాక్యానుకూలమైన జీవితం జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. బిడ్డల అవసరతలు ఏంటో ఎబ్బేజు నాయన నీవు నాకు తోడుగా ఉండు ప్రభా, నన్ను ఆస్వాదించు, సరిహద్దులు విశాలపరచు, కీడు నుండి నన్ను కాపాడుమని ప్రభా ఎబ్బేజు అడిగినప్పుడు అతని అడిగిన వాటిని దయచేసిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఇదిగో ప్రభా ఈ వాక్యాన్ని విన్న బిడ్డల జీవితాలు మీరు పరిశీలించండి ప్రభా. వారితో మాట్లాడినందుకు వందనాలు ఆయన. వారి అవసరాలు ఏంటో, అక్కరతలు ఏంటో ప్రభా, వారు ఏ అవసరతలు ఉన్నారు ప్రభా. ఎబ్బేజు వాళ్ళు నలిగిన మనసుతో, పశ్చాత్తాప హృదయంతో తండ్రి స్థితిగతులను మార్చగలిగిన దేవుడు మీరున్నారని ప్రభా నమ్మకంతో, విశ్వాసంతో అడుగేటటువంటి కృప చూపించండి. నీకు వందనాలు చెల్లిస్తున్నా. వారి కుటుంబాల అవసరతలు, వారి వ్యక్తిగత అవసరతలు ఏంటి ఎరిగిన దేవుడు ప్రభా తండ్రి. ఇదిగో నాయన మరి ప్రభా పేరు మార్చకపోయిన పరిస్థితులు మార్చే దేవుడు నాయన, స్థితిగతులు మార్చే దేవుడు, ఇరుకులు విశారత కలుగు చేసే దేవుడు నాయన తండ్రి. అందరికంటే ఉన్నతమైన స్థితులు మమ్మల్ని ఉంచగలిగిన దేవుడు ప్రభా. కనుక తండ్రి ప్రార్థన చేయించున్నాను తండ్రి, వారి యొక్క మొర ఆలకించి వారికి సహాయం ఇచ్చేయమని, వారి ఆత్మీయ జీవితాన్ని సంధించి పురికొల్పిన ఆయన ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి ప్రభు ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు, జవాబులు పొందుకోవడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మను త్రియేక దేవుడు సదాకాలం దేవుని సన్నిధిలో తోడై ఉండి అనేక ప్రార్థనలకు ఎబ్బేజు వలె జవాబును పొందుకున్నట్లుగా దేవుని కృప తోడై బలపరచును గాక. ఆమేన్. ప్రియ సహోదరుల క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ మీరు వీక్షిస్తున్నారు కదా. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులు షేర్ చేయండి, ఈ వాక్యం లైక్ చేయండి, మీ యొక్క ప్రార్థన అవసరాలు కామెంట్ చేయండి. క్రీస్తు బోధన మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు పరిచయలో పాలుభాగస్తులు అవ్వండి. దేవుడు మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.